వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నేషనల్ దళిత సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బుధాల అమర్ బాబు అధ్యక్షతన ఆదర్శ నగర్ ఆడిటోరియంలో ఘనంగా అంబేద్కర్ కి నివాళులర్పించి రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోల హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పటిష్టమైన మన రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దళితులపై దాడి చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని ప్రవేశపెట్టాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుందని, గత ప్రభుత్వం దళితులను పట్టించుకోలేదని అన్నారు. సామాజిక న్యాయం కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ అమలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పేదవాడికి న్యాయం జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ తో సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బుధాల అమర్ బాబు, జాతీయ ఉపాధ్యక్షులు బాబురావు, రాష్ట్రీయ దళిత సేన ఓబీసీ జాతీయ అధ్యక్షులు గూడ ఐలయ్య గౌడ్, అఖిల భారత రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షులు జమ్స్, దళిత సేన ప్రధాన కార్యదర్శి వై బాలరాజు, రాష్ట్రీయ దళిత సేన జాతీయ మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ గూడవరమ్మ, యోజన విభాగం అధ్యక్షులు ఆనంద్ బాబు, 126వ కాంగ్రెస్ అధ్యక్షులు కె గణేష్, 127 కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బి శివకుమార్, మాధవి, రాణి, కమల, దళిత నాయకులు హనుమకొండ ప్రేమ్ కుమార్, విజయభాస్కర్ రావు, సిద్దన్న, బోర్గూర్ రవి, కళాశాల శంకర్ బృందం సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మల్లె పూల దండాలేదుమో మా బాబా సాహెబ్ అంబేద్కర్. మంచి మంచి మందులేరి మందుల దండాలల్లి సాహెబ్ అంబేద్కర్ తను సురకత్తులు చేసి పెదండలుగా తప్పిని చేసుకున్న సురకత్తులు రకముకు అన్ని విషయాలలో తోడుగా ఉంటున్నటువంటి మా బాలకన్న గారు మాట్లాడాలని కోరుతున్నాను. సేన జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం జరగటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే మన కుత్బుల్లాపూర్ ఏరియాలో డాక్టర్ అభిజయ్ జేమ్స్ గారు మరియు గోదాల అమరబాబు గారు ఈ ఏరియాలో ఒక ఐక్యంలాగా ఏ పని చేసినా కూడా ఒక సమర్థవంతంగా పనిచేయడంలో వారికి దీటు లేదు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి 69వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక జయభీములు పెట్టినటువంటి ఆ యొక్క భిక్ష మనకి. కాబట్టి మరి ఇప్పుడు ప్రజలు మరి గౌరవనీయులు మా ఐలయ్య గౌడ్ గారు కమ్యూనిస్టు నాయకుడుగా ఉంటూ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహానాయకుడు కొంతమంది వారని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు. కానీ
కొంతమంది వాడు కాదు, అందరూ వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే మొన్న మోడీ 10% రిజర్వేషన్ పార్లమెంట్లో పాస్ చేసుకున్నాడు ఓసీకి. మరి ఎవరు పెట్టిన భిక్ష? బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారమే మరి ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మహిళలు కానీ అందరికీ కూడా మరి ఆర్టికల్లో అందరికీ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప మహా జాతిపిత. ఎందుకంటే వారు మన ఇండియాలోనే కాదు ఇప్పుడు మనం చేసేది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఆయన వర్ధంతి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రపంచంలోనే మరి ఒక గొప్ప వ్యక్తిగా కూడా ఇంత స్వేచ్ఛగా కూర్చున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన నాయకులైన అమర్ బాబు అన్న గారికి, అదేవిధంగా మా పెద్దలు, మా అన్న, మా కుటుంబ అడ్వైజర్ అయిన మా జెమ్స్ అన్న గారికి, అదేవిధంగా సోదరిమైన ఆయన ఆయలమ్మ వరమ్మక్క గారికి, ఆయలయ్య అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరి గారికి, డూజన్ గారికి, డూజన్ మహిళా అధ్యక్షురాలు మాధవి గారికి, 128 నిజంగా ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ అన్ని కాకుండా అన్ని బీసీ అన్ని వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో పోరాటం చేశారు. వెనుకబడ్డ వర్గాలని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని బలపరచాలి, ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ దేంట్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఈరోజు రాజ్యాంగంలో ప్రతిదీ కూడా నడుస్తున్నదంటారు కేవలం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారానే. కాబట్టి ప్రతి ముస్లిమ్స్, మైనార్టీ అందరూ కూడా ఈరోజు ఆదర్శ నగర్ యొక్క ఆడిటోరియంలో మరి నేషనల్ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని మరి ఈరోజు ఈ యొక్క కమిటీ హాల్లో ఇంత గొప్పగా చేయటానికి మరి ఐలయ్య గారు, అజయ్ జేమ్స్ గారు, బాబురావు గారు మీరందరూ కలిసి మరి నాయకత్వం వహించి మరి 2 రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి డిసైడ్ చేసి మరి ఈరోజు చాలామందికి మరి ఈ చలికాలం కాబట్టి మరి బెడ్షీట్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా భోజనాలు కూడా పెట్టడం జరిగింది. ఆ మహనీయుడు ఏదైతే మనకు చూపినటువంటి బాటను మనం కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి కోలన్ హనుమంతరెడ్డి అన్న మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కోలన్ హనుమంతరెడ్డి అన్న గారు ముఖ్య అతిథులుగా రావటం, అదేవిధంగా మరి మా గౌరవనీయులు మరి ఇటుకరాజు గారు మరి అంబేద్కర్ జగజీవనరావు కమిటీ చైర్మన్గా మరి వారు కూడా మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అదే మా కనకరాజన్న మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఉద్యమంలో ఉన్నటువంటి మా కనకరాజన్న రావటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మరి మీడియా మిత్రులు, మహిళా సంఘాల నాయకులు, మరి అనేక మంది మరి మైనార్టీ నాయకులు కూడా ఈ యొక్క బాబాసాహెబ్ వర్ధంతికి వచ్చినటువంటి మా ఐలయ్య బాబు గారు, అదే మా వరక్క మాజీ కౌన్సిలరు, మరి మా యొక్క సిద్ధన్న మరి ఆయన ఫౌండరు, మరి ఆయన కూడా మరి జేమ్స్ గారు, అదేవిధంగా మరి సత్యనారాయణ, మరి అదేవిధంగా రాజు, మరి అందరూ కూడా మరి మీ ఆనందబాబు మరి ఈరోజు పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అఖిల భారత దళిత సంఘం ఆధ్వర్యంలో 127 డివిజన్ ఆదర్శంలో ఇక్కడ జరిగినటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమం అంబేద్కర్ గారి గురించి వివరంగా వచ్చే తరాలకు, రాబోయే తరాలకు ఒక్కరికి తెలిసేలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమానికి, ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు మన అమరన్న గారికి మరియు వెంచన్న గారికి మరియు బాబురావన్న గారికి మరియు మా ఐలన్న గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఇదే కాకుండా మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. తెల్ల షర్ట్ వేసుకొని లీడర్ చేయగానే కాదు, తెల్ల షర్ట్ వేసుకొని లీడర్ ఇది ఇప్పుడైతే చేస్తున్నామో మనము, ఇది చూపెట్టింది ఎవరు?
ఇది రాసిందెవరు, ఇట్లా చేయాలని నడిపించిందెవరు? అంబేద్కర్ గారు చూపెట్టారు కాబట్టి ఇవాళ అందరం ఈ పోస్టులు కానివ్వండి, అందరం ఇటువంటి సొసైటీలు ఇంకా ఆదర్శనగర్ కమిటీలో డాక్టర్ ఆదిత్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారి వర్ధంతి ఆరోగ్యంలో వచ్చింది కాబట్టి ఈ ప్రాంతంలో ఎప్పుడు జరగడానికి పెట్టింది కాబట్టి ఈ ప్రాంతంలో మరి అమరబాబు గారు బాబురావు గారు ప్రాంతంలో పెట్టాలని నిశ్చయం చేసింది కాబట్టి ఈ కార్యక్రమం మంచిదే కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కింది పైసాకి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడి ఈరోజు రాజ్యాంగాన్ని రాష్ట్రాన్ని పూర్వించడంతో దేశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని హైలైట్ చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అంబేద్కర్ జర్జారావు జయంతి ఉత్సవాల సెలబ్రేషన్ కమిటీ చైర్మన్. మరి ఈరోజు ఆదర్శ్ నగర్లో ఈ ఆడిటోరియంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు దానికి ముఖ్య అతిథి నిర్వాహకులు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొలం హనుమంతరెడ్డి అన్న గారికి, మరి అదేవిధంగా బుధాల బాబురావు అన్న గారికి, మరి అన్న సీనియర్ నాయకుడు అన్న అమర్బాబు అన్న, నేషనల్ దళిత సంఘం రాష్ట్ర నేషనల్ అధ్యక్షుడు అన్న అదేవిధంగా ఇక్కడ పెద్దలు సిద్ధన్న గారికి, మరి జేమ్స్ అన్న గారికి, మరి మా బాబాయ్ గౌడ్ గారికి, మరి కనకరాజ్ అన్న గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాయి కార్యక్రమం సక్సెస్ చేసినందుకు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ 1891లో పుట్టి 1956లో చనిపోవడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని పాటిస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దళిత మహోన్నతమైన ఉద్యమ నేతలు, దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అమర్బాబన్న గారు, బాబురావు గారు, జేమ్స్ గారు, సిద్ధన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్న పెద్దలు, బలహీన వర్గాల నాయకులు అయ్యన్న గౌడ్ గారు, వారి మిత్రులు చాలామంది ఇక్కడ కష్టపడి 2 రోజుల క్రితమే ఆలోచించి వారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలా, వారి అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని పాటిస్తూ మన పేద వర్గాల ఒక ఏదైతే అభ్యున్నతి కోసం పాటుపడ్డాడో మరి అహర్నిశలు కష్టపడుతూ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగాన్ని వారు నిద్రల ఆహారాలు మాని వారు 4 కుమారులను కూడా చంపుకొని ఈ రాజ్యాంగాన్ని రచించి పేద వర్గాల హక్కుల కోసము ఈరోజు భారత రాజ్యాంగం ఢిల్లీలో నడుస్తుందంటే కేవలం ఒక రాజ్యాంగ పరంగా రాజ్యాంగం హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తేనే ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి పరిపాలన. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.